ఈరోజు మరి మన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి మాట ఏంటంటే, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మాంద్యులు అంటే మన భాషలో చెప్పాలంటే మందత్వం అనేది మీకు ఉండకూడదు, సోమరితనంలో మీరు ఉండకూడదు అన్నమాట. మీరు కళ్ళు మంద దృష్టి వచ్చేసిందండి అంటారు కదండి. మంద దృష్టి వేరు, గుడ్డితనం వేరు. గుడ్డితనం అంటే అసలు కళ్ళే కనిపించవు. మంద దృష్టి అంటే ఒకప్పుడు బాగా కనిపించాయి, వయసు ప్రభావాన్ని బట్టి మరొక కారణాన్ని బట్టి రాను రాను చూపు తగ్గిపోవడాన్ని మనం ఏమంటాం, మంద దృష్టి అని అంటాం. ఏదైనా ఇనుము మొద్దుబారిపోయింది అని అంటాం, మందంగా అయిపోయింది అంటాం. ఒకప్పుడు షార్ప్గానే ఉండేది, కాలక్రమంలో అదేమైంది, మందకొడిగా మారిపోయింది. అలాగే దేవుని విషయంలో మనమందరము కూడా మొదట ఆసక్తితోనే ఆయన దగ్గరికి వస్తాం. మొదట రక్షింపబడినప్పుడు ఆయన మీద మనకి చాలా ఆసక్తి ఉంటుంది. కానీ కాలక్రమంలో ఆసక్తి ఏమవుతూ ఉంటుంది, ఎంత బాగా చెప్తున్నారు అంటే తగ్గిపోతుందని అర్థం అనమాట. తగ్గిపోతూ ఉంటుంది, సహజం. ఏదైనా బంధం చూడండి, భార్యాభర్తలైనా స్నేహితులైనా పరిచయాలు కొత్తలో ఎంత బాగుంటాయి. ఆ బంధం ఏర్పరచుకున్నప్పుడు చాలా ప్రేమ ఉంటుంది. కానీ రాను రాను ఏమవుతుంది, ప్రేమ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఆ మొదటి ప్రేమను మళ్ళీ మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. అమ్మ వాళ్ళు నాకు అవసరం, అలా చేశారు ఇలా చేశారు అన్నీ మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనుషుల మీద మళ్ళీ మనకి మొదటి ప్రేమ, ఎందుకో ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనము మర్చిపోయాం కాబట్టి ఆసక్తి పోయింది. మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటే ఏమవుతుంది, ఆసక్తి అనేది వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదండి, వాళ్ళ మీద నాకు ఇంట్రెస్ట్ లేదంటాం. గమనించండి, ఇదే ప్రభువు విషయంలో కూడా మనకి చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. గమనించండి, ఎప్పుడు ఆసక్తి తగ్గకుండా ఎవరైనా భక్తి చేయగలరా? మీరేమంటారు? ఒకే విధమైన ఫైర్తో, ఒకే విధమైన దేవుని మీద ఆ యొక్క ఆసక్తితో ఎవరైనా ముందుకెళ్ళగలరా? ఉంటారండి అలాంటి వాళ్ళు? అంటే మనం ఉండలేకపోతున్నామని మీ మౌనం నాకు సమాధానం అయితే ఇస్తుంది. నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే మన హృదయం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మరిచిపోయే స్వభావము కలిగినది. మన హృదయం ఎప్పటికప్పుడు దేవుణ్ణి మర్చిపోయి ఆయనకి దూరము అవుతూ ఉంటుంది. కానీ బైబిల్లో కొంతమందిని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. మీరు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో కాలేబు అనే ఒక భక్తుడు మనకి కనిపిస్తాడు. ఆయన ఒక మాట అంటాడు, అదేంటో తెలుసా? మోషేతో నేనున్నప్పుడు ఎలాంటి బలము కలిగి ఉన్నానో ఒకసారి వచనం చదువుతారా? 11వ వచనం చదవండి. 14:11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు. ఏమంటున్నాడండి? ఇప్పుడు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో నాకు ఎలాంటి బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అలాంటి బలమే ఉంది. అంటే మరి కాలేబుకు వయసు మళ్ళలేదా? వృద్ధాప్యం రాలేదా? శారీరక బలం తగ్గలేదా? అంటే తగ్గలేదని మనం చెప్పలేమండి, వృద్ధాప్యం రాలేదని కూడా చెప్పలేము. ఆయన సాక్ష్యం ఇస్తున్నది ఏంటో తెలుసా? నా ఆత్మ బలం తగ్గిపోలేదు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం ఏలియా గురించి కూడా ఆలోచిస్తే, యాకోబు పత్రికలో ఏలియా మనలాంటి స్వభావం గలవాడైనప్పటికీ కూడా 3.5 సంవత్సరాలు ప్రార్థించగా అంటూ ఆసక్తితో ప్రార్థించినప్పుడు అంటాడు. 3.5 సంవత్సరాల క్రితం వర్షం రావద్దని ప్రార్థించాడు, 3.5 సంవత్సరాల తర్వాత వర్షం రమ్మని ఈ 3.5 సంవత్సరాల్లో ఏలియాకి ఏం తగ్గలేదు అంటే ఆసక్తి అనేది తగ్గలేదు. అందుకే వాక్యం నేటి సంఘానికి ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మీరు స్థిరులను చదవండి ఒక్కసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. ఏంటండి, మనము విశ్వాస జీవితంలో చాలా ప్రయాస పడుతుంటాం. ఈ ప్రయాస ఏం కాదంట, వ్యర్థము కాదు.
కీర్తనలో 127వ కీర్తనలో ఏమంటే ప్రయాసం వ్యర్థం అంటాడు. అది ఏ ప్రయాసం అంటే ఈ లోకం కోసం మనం పడే ప్రయాసం అంతా ఏంటి? వ్యర్థం. కానీ ప్రభువునందు మీ ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాదు. నువ్వు ప్రభువు కొరకు నిలబడి విశ్వాస జీవితాన్ని ఆసక్తితో కొనసాగిస్తున్నప్పుడు, ఆయన పనిని తుదముట్టిస్తున్నప్పుడు అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని బిడ్డలారా, మరి ఏదో కారణాన్ని బట్టి మాకు అంత ఆసక్తి లేదు, తగ్గిపోయింది అని మనం అనుకుంటే, ఈరోజు ఆ యొక్క పరిస్థితికే పరిష్కారంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నేను మొదట చెప్పినట్లుగా మన హృదయము ఎప్పటికప్పుడు దేవుణ్ణి మరచిపోయి ఆయనకి దూరమయ్యే గుణము మన హృదయానికి ఉంటుంది. మరి ఎలా మళ్ళా మనం ఆసక్తి తెచ్చుకోవాలి అంటే మనం సువార్త చెప్పుకోవాలి. అదేంటండి, మేము ఎప్పుడో సువార్త విని ప్రభు దగ్గరికి వచ్చాం, మాకు మేము సువార్త చెప్పుకోవడం ఏంటి అంటారా? నిజం దేవుని బిడ్డలారా, సువార్త అనగానే బయట వాళ్ళకి చెప్పేదే అనుకుంటాం. అసలు సువార్త అంటే ఏంటి? ప్రభువు నీ కొరకు ఎలా అప్పగించుకున్నాడు అని తెలిపేదే సువార్త. ఆయన నిన్ను ఎంత ప్రేమించి త్యాగం చేశాడని చెప్పేదే సువార్త. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ సువార్తను మనం చెప్పుకున్నప్పుడు, అమ్మో నా కొరకు ప్రభు ఇంత చేశాడు, ఆయన కొరకు నేను ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ప్రభు ప్రేమను తెలియచేసే సువార్తే మనకు తిరిగి ఆయన్ని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీకు ఎవరైనా మంచి విలువైన గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనము అంటే ఇంకా వెలకట్టలేము ఆ గిఫ్ట్ని. మన హృదయంలో ఏముంటుంది? అరే వాళ్ళు నన్ను అంత ప్రేమించారు, తిరిగి నేను వాళ్ళకి ఏదైనా చేయాలి అనుకుంటాం కదండి. ఖచ్చితంగా అనుకుంటాం. పౌలు ఏమంటున్నాడో తెలుసా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. ఏ ప్రేమ అండి? ఆయన నీ కోసం ప్రాణం పెడితే నీవు ఆయన కోసం జీవించకుండా ఏం చేస్తున్నావు అని ఆ ప్రేమంట పౌలుని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఒక మాట చెప్పనండి, ఎవరైతే యేసు ప్రభు తన కొరకు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారో వారిలో ఆసక్తి ఏ మాత్రమూ తగ్గదు. ఎవరు చెప్పవసరం లేదు, ఎవరు మళ్ళీ ముందుకు తొయ్యవసరం లేదు. ప్రభు ప్రేమే మనల్ని ఏం చేస్తుంది అంటే ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. యాకోబు ఉన్నాడు కదా, 7 సంవత్సరాలు మామూలుగా లేయతో పెళ్ళి అయిపోయింది, గుడ్డిదో నడ్డుతో భార్య అయిపోయింది, పిల్లలు కూడా కంటుంది అని సరిపెట్టుకున్నాడా అండి? మళ్ళీ 7 సంవత్సరాలు ఏం చేశాడు? కొలువు చేశాడు. ఎందుకు? తనకిష్టమైన రాహేలు కోసం. అంటే ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైనా పడతారంటే ఇదేనేమో. ఇష్టమైన దానికోసము ఎంత కష్టమైనా భరిస్తాము అని నిజంగా ఈ విషయం మనకి తెలియచేస్తుంది. ప్రభు ప్రేమ మన హృదయాల్లో గాఢంగా ముద్రించబడినప్పుడండి ఏ పరిస్థితి కూడా మనల్ని ఆయన నుంచి దూరపరచు. అందుకే పౌలు అంటాడు, ఏది నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపును? ఏ పరిస్థితి, కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, అవమానమా, అసలు దేవదూతలైనా కదండి, ఈ ప్రకృతిలో సంబంధించే మార్పులైనా ఏది కూడా నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపదు. గమనించండి, ఆసక్తి తగ్గిపోతుంది అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో మనలను మార్చిన సువార్తను మనం మర్చిపోతున్నాం. ఏమవుతుంది? సువార్తని మర్చిపోతున్నాం. ప్రభువుని కొరకు ఎలా అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల మనము సరిగా ఆయనను ప్రేమించలేకపోతున్నాం. సువార్త మళ్ళీ మారిస్తే మనం ఏం చేస్తాం? మనల్ని మనము సువార్త నన్ను మార్చింది కాబట్టి నా మాట మార్చుకోవాలి, సువార్త నన్ను మార్చింది కాబట్టి నా వ్యవహార శైలి మార్చుకోవాలి. ఏదో ఒకటి చేస్తామండి. ఇతరులను ప్రేమించడం కానీ, క్షమించడం కానీ, లేకపోతే ఆయన కొరకు ముందుకు వెళ్ళటం కానీ ఏదో ఒకటి చేయకుండా మాత్రం మనం ఉండం. అందుకే పౌలు కిందకి ఏమంటాడు తెలుసా? జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించిన క్రీస్తు కొరకే మనం ఏం చేయాలట? ఆయన మరణించింది ఎందుకో తెలుసా? మనం ఆయన కొరకు జీవించడానికి. దేవునికి స్తోత్రం. ఆసక్తి ఎప్పుడు తగ్గిపోద్దంటే
మనకి ఎంత ప్రయాసపడుతున్నా ప్రశంసించే వాళ్ళు లేకపోతే, మన పనిని గుర్తించే వాళ్ళు లేకపోతే, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోతే మనలో ఏమవుతుంది? ఆసక్తి అనేది నానాటికి నేను ఎంత పని చేస్తున్నాను, ఎంత సువార్త చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత పరిశుద్ధంగా నన్ను నేను కట్టుకుంటున్నాను, ఎంత భక్తి చేస్తున్నాను, నేను చర్చి ఊడుస్తున్నానే, నేను బలమైన పనులన్నీ చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించేవాళ్ళు లేరు అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఏమైంది? మొదట చేసినట్లు చేయట్లేదు, ఎంత చేసినా ఎందుకండి? గమనించండి దేవుని బిడ్డలారా. మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు ఒక్కసారి చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు. ఈ వాక్యాన్ని ప్రభువు మీ హృదయాల్లో స్థిరపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, జాగ్రత్తగా చదివితే ఎవరి వలనండి? ఎవరి వలన? అందరూ ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? చెప్పండి. ఎవరి వలన? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తముగాక, చాలండి, ప్రభువు నిమిత్తమని ఎరిగి ఆ మనస్ఫూర్తిగా ఆ పనిని. ఎంత బాగున్నాయి అసలు ఆ మాట. ఎవరి వల్ల మనం స్వాస్థ్యం పొందుతామండి? నువ్వు చేసే భక్తికి ప్రతిఫలం ఎవరిస్తారు? పాస్టర్ గారు ఇస్తారా? పాస్టర్ గారు ఇస్తారా? మన యొక్క సహోదరులు ఇస్తారా? ఎవరిస్తారట? ప్రభువు ఇస్తాడు. ఆయన ఇస్తాడు కనుక మనం ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి. సణుక్కుంటూ చేయకండి, గొణుక్కుంటూ చేయకండి, ఆసక్తి లేకుండా చేయకండి. మీరు ఎరుగుదురు గనుక అని అంటాడు. మనకు ఒక విషయం తెలియాలి. అదేంటి అంటే, నేను ఇక్కడ ప్రభు కొరకు పడే ప్రయాస అంతటికీ కూడా ఒకరోజు ఫలితము నాకు పరలోకంలో దేవుడు ఇస్తాడు. ఆయన ఇస్తాడండి. ఆయన ఒక మాట అంటాడు, ఆయన పేరట మీరు చేసినది మరచిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఏం చేసినా గమనించండి, ఏదో ఒకటి చేద్దాం ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక స్వాస్థ్యం, బహుమానం అంటూ దేవుడు ఇస్తాడు. ఆసక్తి ఎందుకు తగ్గిపోతుందంటే, దేవుని బిడ్డలు గమనించండి, మీకు చెప్తున్నాను కానీ నాకు కూడా చాలాసార్లు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అరే, ప్రయాసపడుతున్నాం, తగిన ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాం అని ఆసక్తి తగ్గిపోతాం. కానీ మనం ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. ఒక ఉదాహరణ చెప్తాను, మీ మనసులో ముద్రించుకోండి. ఒక ఇద్దరు భార్యాభర్తలైన మిషనరీస్ ఆఫ్రికా దేశానికి సువార్తకి వెళ్ళారు. 25 సంవత్సరాలు వారు కష్టపడి అక్కడ సేవ చేశారట. వయసు మళ్ళింది, ఇక సేవ చేయడానికి శరీరము సహకరించట్లేదు. సొంత ఊరికి బయలుదేరారు. ఆ రోజుల్లో ట్రావెలింగ్ అనేది ఓడల్లోనే చేయాలి కాబట్టి ఒక ప్యాసింజర్ షిప్ ఎక్కి వాళ్ళ దేశం వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలారా, వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడైతే సువార్త చేశారో ఆ ప్రాంతంలో వారందరినీ రక్షించారో ఒక్కరు కూడా సెండ్ ఆఫ్ ఇవ్వలేదటండి. మా ప్రాంతానికి వచ్చారు, ఇన్ని కష్టాలు పడి మాకు ప్రభువుని పరిచయం చేశారని ఎవ్వరూ కూడా లాస్ట్ వాళ్ళని దేబెట్టడానికి కూడా వెళ్ళలేదట. ఆ విషయం వాళ్ళు చాలా కలిచివేసింది. చాలా కృంగుదలతో ఉన్నారట. ఎట్టకేలకు షిప్ ఎక్కారు. షిప్ వెళ్తూ ఉందట. వెళ్తూ ఉంటే ఒక చోట చాలా హడావిడి జరుగుతుంది షిప్లో. ఏంటా అని బాధ కలిగిన హృదయంతో వీళ్ళిద్దరూ అటువైపు చూస్తే, వాళ్ళ సొంత రాష్ట్రానికి చెందిన ఒక అధ్యక్షుడు ఆ షిప్లో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్తోనంట ఏదో ట్రిప్కి వచ్చాడు. ఆ అధ్యక్షుడు చుట్టూ మనుషులందరూ చేరి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఆయన్ని పక్కన నిలబడి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ హడావడంతా చూస్తున్న ఈ యొక్క మిషనరీస్కి మనసులో వారికి ఉన్న బాధ మరింత ఎక్కువైపోయి, ఇది ఎంత అన్యాయం ప్రభువా, నీ కొరకు అన్నీ వదులుకొని కష్టపడే మమ్ములను ప్రశంసించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ లోకంలో ఒక చిన్న పదవిని వాళ్ళ స్వార్థం కోసమే కొన్నిసార్లు ఏదో పేరు సంపాదించుకోవడం కోసం న్యాయంగా చేస్తారంటే చేయరు. కానీ ఎంత ఘనత వాళ్ళకి దక్కుతుందని భారమైన హృదయాలతో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళారటండి. ప్రయాణం ముగించుకొని
వాళ్ళ వైఫ్తో అంటున్నాడు, నాకు చాలా బాధేస్తుంది. ఏంటి అసలు ఇంత డ్రైగా ఉన్నాయి మన లైఫ్లు, మన జీవితం అంతా సువార్త కోసం వెచ్చించాం, ఇప్పుడు సొంతూరు వచ్చాం, మనకి ఎలాంటి పెన్షన్లు రావు, మనకి ఎలాంటి ఆస్తులు లేవు, అన్నీ ప్రభు పరిచర్యలో వదిలేసుకున్నాం అని బాధపడుతుంటే భార్య అన్నదంట, నాతో ఏం చెప్తావులే, ప్రభుతోనే చెప్పు అని. రూమ్లోకి వెళ్ళి ప్రార్థించాడంట, ప్రభు ఇది చాలా అన్యాయం, అన్ని త్యాగం చేసిన మాకు ఈ లోకంలో ఏమీ దక్కకపోగా లోకస్తులకు మాత్రము ఘనత దక్కుతుంది, ఇది ఏంటి ప్రభువా అని చెప్పి తన భారాన్నంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించాడటండి. కుమ్మరించి ప్రేయర్ ముగించుకొని బయటకు వస్తున్నాడంట. వాళ్ళ ఆవిడ తన ముఖం వైపు చూస్తా చాలా ఆశ్చర్యపోతుందంట. ఆశ్చర్యపోతూ ఇలా అడిగిందంట, ఏంటి వెళ్ళేటప్పుడు అంత డల్గా వెళ్ళావు, నీ ముఖం ఏంటి ఇప్పుడు ఎంత ప్రకాశిస్తుంది, అసలు ఎంత తేజస్సు ఉందో తెలుసా నీ ముఖంలో అని చెప్పి ఆమె అడిగినప్పుడు ఈ సేవకుడు అన్నాడంట, అవును ప్రభువు నాతో మాట్లాడారు, దేవునికి స్తోత్రం. ఆయన నా భుజం మీద చెయ్యి వేశారు. ఏమన్నారో తెలుసా, నీవింకా నీ సొంతింటికి రాలేదు, నీవింకా ఎక్కడున్నావంటే భూలోకంలోనే ఉన్నావు. దాని అర్థం ఏంటో తెలుసా, ప్రభు కొరకు మనం పడిన ప్రయాసకు ఇక్కడ ఫలితం దక్కకపోవచ్చు, ఇక్కడ ప్రశంసలు లేకపోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోవచ్చు, పైగా నిందలు, అవమానాలు, కష్టాలు, కొరతలు, కన్నీటి వేదన, ఎక్కడ గుర్తింపు లేని పరిస్థితులు. అయితే ప్రభు మన అందరితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా, ఇంకా మనం మన సొంతింటికి వెళ్ళలేదు, అక్కడ మనము స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాం. పేతురు అంటాడు కదా, విశ్వాసమునకు కలుగు పరీక్షల్లో మీరు నిలబడినప్పుడు ఆ విశ్వాసమునకు తగిన మెప్పును, మహిమను, ఘనతను మీరు పొందుకుంటారు. గత 2 వారాల క్రితం మా పాప మరి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళామండి. ప్రసన్ని మీ అందరికీ తెలుసు, తను కంప్లీట్ చేసింది MBBS. వెళ్ళిన తర్వాత కూర్చున్న ఒక పెద్ద హాల్లో ఇక్కడ గడ్రాజ్ ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. కూర్చున్న తర్వాత అంతా స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరికి బహుమానాలు ఇవ్వటం, ఈ సర్టిఫికేట్స్ ఇవ్వటం, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ఇవ్వటం, ఇదంతా అక్కడ హడావిడి జరుగుతుందండి. ఒక్కొక్కరు వస్తుంటే పిల్లలు క్లాప్స్ కొడుతూ ఉన్నారు, హాల్లో ఉన్న వాళ్ళు అందరూ కేకలు వేస్తున్నారు, విజిల్స్ వేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అక్కడ కూర్చొని తిరిగి ఇంటికి వచ్చే అంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒకటే ఆలోచన, ఈ లోకంలో ఒక 5 సంవత్సరాలు చదివే కోర్స్కే గోల్డ్ మెడల్లో, సిల్వర్ మెడల్లో ఇంత ప్రశంసలు ఉంటే, ఈ లోకంలో ప్రభు కొరకు జీవించి ఆయన కొరకు ప్రయాసపడే మనం అందరము ఒకరోజు దేవుని సింహాసనం దగ్గర నిలబడినప్పుడు ఈ లోకం అంతటి ఎదుట ఆయన మనకి బహుమానాలు ఇస్తూ ఉంటే, కిరీటాలు ఇస్తూ ఉంటే, అసలు ఆ ఆనందానికి హద్దులనేవి ఉంటాయా? ఆలోచించండి. ఆసక్తి తగ్గిపోద్దా అసలు మనకి ఆలోచిస్తే? ప్రభు ప్రేమను మరిచిపోయినప్పుడు, ప్రభు పనిలో మనకి కష్టానికి తగిన ఫలితము, ప్రశంస లేదు అనుకున్నప్పుడు మనము రాను ఆసక్తి తగ్గించుకుంటాం. కానీ ప్రభు ప్రేమ మన హృదయంలో పదిలంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా మనలో ఆసక్తిని తగ్గించదు. అందుకే అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం. నువ్వు ఎలాంటి వ్యతిరేకత పరిస్థితులను తెంచుకొని వస్తున్నావో తెలుసు, ఎన్ని నిందలు ప్రభు కొరకు భరిస్తున్నావో, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నావు. నువ్వు ఉన్నావులే అయ్యా, నువ్వు చూసుకుంటావు పోని, ఈ పరిస్థితులన్నీ ఏముందిలే అని ఆయన మీద ప్రేమతో నువ్వు ముందుకు వస్తున్నావు చూసావా, అది ఎప్పటికీ కూడా ప్రభువు మర్చిపోరు. కనుక ఆ ప్రభు ప్రేమే మళ్ళీ ఏం చేస్తుంది, ఆసక్తి రేపుతుంది. ఈరోజు మరొకసారి మనం అందరం సిలువ దగ్గరికి వెళ్దాం, సిలువను చూద్దాం. చూసినప్పుడు ఆ సిలువలో ప్రభు కొరకు ఆయన నీ కోసం ఎలా అప్పగించుకున్నాడు, ఎలా త్యాగం చేశాడో నువ్వు గుర్తు పెట్టుకుంటే ఆ సువార్తే తిరిగి నువ్వు ఆయన్ని ఎలా ప్రేమించాలో చెప్తాడు. తిరిగి అదే సువార్త ఆయన్ని ఎలా ప్రేమించాలో తెలియచేస్తుంది. మనము ఏమిచ్చినా నీ రుణము తీర్చలేం. ప్రార్థన చేస్తున్నారా? ఈ ప్రార్థన సగం నిజం, సగం అబద్ధం. ఏమీ ఇవ్వలేక మనం ఏమంటామో తెలుసా, ఏమిచ్చినా నీ రుణం ఏంటి, ఏదో ఒకటి ఇస్తే ఎంతో కొంత రుణం తీరుతుందా లేదా? తీరుతుందని తెలుసు.
మనం ఏంటంటే ఏమీ చెయ్యలేక ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభువా. ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడే, ప్రభువు నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడే. తిరిగి అదే ప్రేమను నువ్వు కనపరిచినప్పుడు ఆయన రుణం తీరుతుందంటారా? తీరదా? తీరుతుంది. లోక సంబంధమైన మనుషులే మనలను ప్రేమించి పదే పదే మన కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటే తిరిగి వాళ్ళ కోసం ఏమీ చేయకుండా ఉండలేమే. అలాంటిది ప్రభువు మన కొరకు తను అప్పగించుకున్నప్పుడు మనకు తోచినంతలో ఏదో ఒకటి మాత్రం ఆయన కోసం చేయకుండా ఉండలేం. అందుకే పౌలు అంటున్నాడు, జీవించువారు ఇక మీదట వారి కోసము కాకుండా వారి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు మనము జీవించాలి. ఒక తీర్మానానికి వద్దాం. అంటే చర్చికి వచ్చి వెళ్ళిపోయి ఏం ప్రయోజనం? నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ఏదో ఒకటి నేను చేయాలి. ఏదో ఒకటి నాకు తోచింది. ప్రభు చాలా గొప్పవాడు తెలుసండి. ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడంటే గిన్నెడు చన్నీళ్ళతో స్టార్ట్ చేశాడు. అండ్ మీ ఇంట్లో అందరి ఇంట్లో చన్నీళ్ళు ఉంటాయా? ఉండవా? వీధుల్లో సువార్త చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇద్దాం. సేవకులు మన ఇంటికి వస్తే చిన్న ఆదరణ, చిన్న ప్రేమ, లేక వాళ్ళ సువార్తలో చిన్న సపోర్టు. ఏమంటే వాక్యం చాలా గొప్పది తెలుసా? రోమాపత్రికలో అంటాడు, పంపండి లేక వెళ్ళండి లేక వెళ్ళేవారిని పంపండి. వెళ్ళే వాళ్ళకి వచ్చే ఫలితమే పంపిన వాళ్ళకి కూడా దేవుడు ఇస్తానన్నాడు. చూసారు? అంటే మన పరిస్థితులన్నీ ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. నువ్వెంత చేయగలవో ఆయనకు తెలుసు. కానీ నీ మనసులో ఆయన మీద ప్రేమ ఉందా లేదా అనేది కూడా ఆయన చెక్ చేస్తాడు. ప్రేమించే వాళ్ళమైతే ఏదో ఒకటి చేయకుండా ఉండము. దేవుడు తన పనిలో తన యొక్క కార్యాల్లో మిమ్మల్ని ముందుకు నడిపించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట చెప్పుకున్నాం, ఆసక్తి తగ్గిపోవడానికి 2 కారణాలు. ఒకటి ప్రభు ప్రేమను మర్చిపోవడం, రెండోది ఆయన కొరకు ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ప్రశంసలు అందకపోవటం. ఈ రెండింటినీ కాకుండా ప్రభు ప్రేమను ఎప్పటికప్పుడు సువార్త మనమే చెప్పుకుంటూ ప్రభు యొక్క కార్యాల్లో ప్రతిఫలం అనేది ప్రభువు వల్ల పొందుకుంటామని ఎరిగి మనం ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళాలి. ఈ 2 మీరు మనసులో ఉంచుకుంటే ఎప్పటికీ ఆసక్తితోనే ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ మాట దగ్గరికి మనం వద్దాం. 2వ మాట ఏముందండి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే అది చేయకుండా మీరు ఇంకొక పని చేయాలి. ఏంటా పని? ఆత్మయందు తీవ్రత గలవారై. ఈ తీవ్రత గలవారై అనే మాటకి ఒరిజినల్ భాషలోకి వెళ్ళి మనం ఒకవేళ సెర్చ్ చేస్తే వచ్చే విషయం ఏంటంటే మరగడం అని వస్తుంది. ఆత్మలో తీవ్రత అంటే స్పిరిట్లో మనం ఏమవ్వాలి? బాయిలింగ్ అని వస్తుంది. మరగడం అనే అర్థం వస్తుంది. మరిగేటప్పుడు అక్కడ కదలిక అనేది ఉంటుంది, ఒక కార్యం అనేది జరుగుతుంది. మరిగించేటప్పుడు చూడండి, ఏదైనా ఒక పని జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మాట గురించి నేను మీతో చెప్పాలంటే బైబిల్లో తప్పకుండా ఈ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఎవరు అంటే బాప్తిజం ఇచ్చు యోహాన్. చూడండి ఒకసారి యోహాన్ సువార్త 5వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవగలిగే వాళ్ళు చదివితే ముందుకు వెళ్దాము. యోహాన్ సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. ఐదు 35 చదువుతున్నారు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై. అతడు అన్న దగ్గర బాప్తిజం ఇచ్చు యోహాన్. బాప్తిజం ఇచ్చు యోహాన్ అంట మండుతున్నాడంట, ప్రకాశిస్తున్నాడంట. ఏంటిది? మండుతా ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. గమనించండి, తనలో తాను మండుతున్నాడు, ఇతరుల కొరకు ప్రకాశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో మనం ఏమవ్వాలి? మండించబడాలి. ప్రకాశం ఉన్న దగ్గరికి ఇతరులు వస్తారు. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. ఈ 2 పనులు విశ్వాసిలో మంట, మనలో మనకి మంట అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైతే మన మంట ఉన్న చోట ఖచ్చితంగా ఏమొస్తుంది? ప్రకాశిస్తుంది కదండి. ఒక బల్బు చూడండి, లోపల చిన్న ఫిల్మెంట్ ఉంటుంది, అది మండుతూ ఉంటే దాని వెలుగు ఏమవుతుంది? రూమ్ అంతా వస్తూ ఉంటుంది. లోపల మనం మండించబడితే ఆటోమేటిక్గా అందులో నుంచి వెలుగు అనేది వస్తూ ఉంటుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి స్వయంగా యేసు ప్రభువారు పలుకుతున్న మాట ఏమంటున్నారంటే, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ యోహాను దగ్గరికి మనం వచ్చినట్లయితే ఒక
ఆ ఆత్మ కలిగిన, ఆత్మలో మండించబడిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మనం ఆయనలో తెలుసుకోవచ్చు. ఆయన ఎలా ఉన్నాడు అంటే చిన్ననాటి నుంచి పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఉన్నాడు. గర్భంలో ఉన్నప్పుడే యోహాను ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. రెండవది, యేసు ప్రభువారు ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు అని అంటారు. చూడండి, అతని సాక్ష్య జీవితం, అతనిలో జరిగే ఇది. తర్వాత లేఖనము మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక ప్రవచనం కూడా చెప్తా ఉంటుంది. ప్రభువు కంట ఆయన త్రోవను సరళము చేయించున్నాడు. అంతేకాకుండా ప్రభువు నిమిత్తము పెద్ద శ్రమ ఆయన మీదకి వచ్చింది. ఏంటది? శిరచ్ఛేదనము చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడు? సత్యాన్ని ఉన్నట్లుగా మాట్లాడినందుకు. చూడండి, ఇది ఆయన జీవితం. సింపుల్గా చెప్పాను. పరిశుద్ధ జీవితానికి వస్తే ఆయన అందరిలాగే జీవించలేదు, అరణ్యములో జీవించాడు. మరి తోలులు కట్టుకున్నాడు, అలాగే అడవి తేనెను మిడతలను తిన్నాడు. ఎందుకు అంత త్యాగం అంటే ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని. చూడండి, ఆయన పుట్టుకతో పరిశుద్ధాత్మను కలిగిన వాడు, స్త్రీలు కనినలలో వారి అందరిలో గొప్పవాడు. గమనించండి, అనేకులను ప్రభువు కొరకు ఆయన చేర్చినవాడు. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు కొరకు నిలబడినవాడు. నిజంగా ఒక వ్యక్తి మండించబడుతూ ప్రకాశించబడుతున్నాడు. అందులో అతనిలో ఉన్న హోలీ స్పిరిట్ అనేది, పరిశుద్ధాత్మతో వాళ్ళు తీవ్రత కలిగి ఉన్నారు అనడానికి గుర్తేంటో తెలుసా? నేరు మన సంఘానికి వస్తే, మన దగ్గరికి వస్తే, మొదట ఆ వ్యక్తి పరిపక్వత చెందుతూ ఉంటాడు. అంటే పరివర్తన చెందుతూ ఉంటాడు. అంటే నానాటికి ఒక వ్యక్తిలో మార్పులు వస్తున్నాయి, మార్చుకుంటా ఉన్నారు అంటే ఆ వ్యక్తిని మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత మండించబడుతున్నారని మనము అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఒకళ్ళు పరిశుద్ధాత్మ చేత మండించబడితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభువుకి వాళ్ళు ఏమాత్రం దూరము అవరు. మూడోది గమనించండి, వాళ్ళు రక్షించబడ్డమే కాకుండా కొందరినైనా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అవతల వాళ్ళు వచ్చారా లేదా అనేది పక్కన పెడితే ఎవరో ఒకరిని ప్రభువు దగ్గరికి నడిపించే పనిలో ఉంటారు. 3 విషయాలే చెప్పాను. ఒకటి, మనలో పరివర్తన అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఉంటే ఆ వ్యక్తిలోనంట పాపమును గురించి ఒప్పింప చేస్తాడు కాబట్టి రోజు రోజుకి తను తాను మార్చుకుంటూ ఉంటాడు. రెండో విషయం, పరిస్థితులు ఎలాంటివైనా లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు కనుక వారి కష్టాలకి బెదరు, ఏమాత్రము వెనకడిగేయరు. మూడోది లేఖనం అంటుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు నేను సువార్త ప్రకటిస్తాను. ఎవరైతే పరిశుద్ధాత్మను ఆ తీవ్రత కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంతమందిని ప్రభు కొరకు నడిపించే పనిలో వాళ్ళు ఉంటారు. ఈ 3 లక్షణాలు ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ తనలో తాను మండుచు ఇతరుల కొరకు ఇచ్చే ప్రకాశం గలవారై ఉన్నారని అర్థం. ఇప్పుడు మన విషయానికి వస్తే మనము ఒకసారి ఆలోచన చేద్దాం. అందరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నమాట వాస్తవం. కానీ ఆయన మండుతున్నారా? ఆలోచించండి. ఆత్మ యందు తీవ్రత గలవారై ఉండండి. మరగడం అంటారు. ఆ మండించబడినప్పుడు దేవుని బిడ్డలారా ఈ ఈ ఈ మార్పులు అనేవి మనలో జరుగుతాయి. కనుక ఈ మాట పౌలు గారు రాస్తున్న ఈ మాట ఒక్కసారి మీరు ఆలోచించండి. నానాటికి ఆసక్తి తగ్గిపోతున్న సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. చేసిన ప్రార్థనే కాదండి, విన్న వాక్యమే కాదండి, వెళ్ళిన సంఘమే కాదండి, అదే వాక్యం, అదే పరిస్థితులు, అవే బోధలు, చాలా నామకార్థమైన స్థితిలోనికి మనం వచ్చేస్తున్నాం. పరిస్థితుల్లో మార్పు లేకపోవడం వల్ల, ప్రార్థన చేసిన ప్రతిఫలం లేకపోవడం వల్ల, పెద్దగా జీవితంలో ఏది అనుకున్న సంతోషాలు దొరకక మనం ఏం చేస్తున్నాము అంటే ఆసక్తి తగ్గిపోతుంది. ఆసక్తి తగ్గిపోయిన వ్యక్తిలో జరిగే మార్పు చెప్పమంటారండి, చాలా ప్రమాదకరం. ఈ ఆసక్తి తగ్గిపోవడం అనేది ఒక వారంలో కనబడదు, ఒక నెలలో కూడా కనబడదు, లాంగ్ టైంలో అది కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్నప్పుడు సడన్గా స్విచ్ ఆఫ్ చేసేయండి మీరు, ఫ్యాన్ ఆగిపోద్దా వెంటనే టక్కుమని? ఇంకా ఏమవుతుంది అంటే కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతుంది కదా, దానిలో కరెంట్ వస్తుందా అంటే లేదు, కానీ క్రియ అనేది జరుగుతుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నమాట వాస్తవమే,
కానీ ఆయన ఎప్పుడో ఆరిపోయిన పరిస్థితులు. ఆరిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి, ప్రార్థన చెయ్యాలనిపించదు, ప్రార్థనలో కూర్చుంటే నిద్ర వస్తుంది, వాక్యం చదవాలనిపించదు, వాక్యం వినాలనిపించదు, పెద్ద ఆసక్తి ఉండదు. మొదటిలో పాపం చేసినప్పుడు చిన్న పాపం చేసినా ఎక్కడో హృదయంలో కదిలింపు వస్తుంది, చలనం ఉంటుంది. అమ్మో నేను ఎందుకు ఇలా మాట్లాడేశాను, ఎందుకు ఇలా చూశాను, చూడకూడదు, ఎందుకు ఇలా చేశాను, ఇది తప్పు కదా అని చిన్న చిన్న మైనర్ విషయాలను కూడా మనం చాలా భయపడతాం. కానీ ఆసక్తి తగ్గిపోతున్నప్పుడు ఆ పాపంలోనే మనం ఆనందించడము మొదలు పెడతాం. ఏం కాదులే, అందరూ చేస్తున్నారు, అందరూ ఉన్నారు అలాగా అనుకొని మళ్ళీ మనము సరిపెట్టుకుంటాం. ఈ గుర్తులు ప్రార్థన చేయాలనిపించట్లేదు, వాక్యం మీద ఆసక్తి లేదు, పాపం చిన్న చిన్న పాపాలు చేసినా కూడా పెద్దగా మనసులో ఏమీ ఇది లేదు. ఇవన్నీ దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్ముడు ఆరిపోయాడు, ఎగో వెళ్ళాలి కాబట్టి చెయ్యాలి కాబట్టి అన్నట్లుగా చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొకసారి ప్రభు మనందరినీ కూడా తట్టి లేపాలని ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఆసక్తి తగ్గిపోయిందా, ఒక్కసారి ప్రభుని జ్ఞాపకం చేసుకో. ఏం చేస్తే ప్రభు నువ్వు ఈ స్థితిలో ఉండగలిగావు, ఆయన ఎలా నీ కొరకు త్యాగం చేస్తే ఈ రక్షణ పొందుకోగలిగావు, ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తే ఇంతవరకు రాగలిగావు, నీ పట్ల ఎంత కృప చూపిస్తే నువ్వు నడవగలుగుతున్నావు ముందుకి. ప్రభు లేకపోతే మనం ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మనుషులుగా ఏదైనా చిన్న మేలు చేస్తేనే తిరిగి రుణం తీర్చుకోవాలనుకుంటామే, ప్రభు మన కొరకు చేసిన దానికోసం నేను ఏదో ఒకటి చేయాలి అని మనము సువార్తతో తట్టి లేపుకున్నప్పుడు మళ్ళీ ఏం పెరుగుతుంది? ఆసక్తి పెరుగుతుంది. రెండవది, ప్రభు కొరకు చిన్నదో పెద్దదో పని చేస్తున్నప్పుడు లోక ఆదరణ కోసం, మనుషుల యొక్క ప్రశంసల కోసం మనం ఏమాత్రం చూడకుండా ప్రతి దానికి ప్రతిఫలం ఒకరోజు నేను పొందుకుంటాను. ఆసక్తిలో మనం మాంద్యులము ఈ హెచ్చరిక పౌలు చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ప్రమాదం ఉంది, ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకోండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండోది, ఆత్మ యందు మనం ఏమవ్వాలి? తీవ్రత. ఒకవేళ ప్రార్థన చేయాలనిపించట్లేదు, వాక్యం చదవాలనిపించట్లేదు, ఒక్కరోజు దేవునితో కనెక్ట్ అవ్వలేమండి. అనుభవంతో ఒక మాట చెప్పనా, దేవునికి దూరమైనంత ఈజీ కాదు మళ్ళీ దేవునికి దగ్గర అవ్వడం. ఏడ్చి గోల్ పెట్టేసి, ప్రభా చాలా పాపాలు చేశాను, చాలా కాలం అయిపోయింది, తండ్రి ఈరోజే నన్ను దర్శించే, ఈరోజే నాతో మాట్లాడి అంటే చాలు నీ వేషాలు, రేపు మళ్ళీ ఎలా ఉంటావో తెలీదు అంటారు. కనుక మెల్లగా మళ్ళీ ఎలాగైతే దూరం అయిపోయామో అలాగే మళ్ళీ ప్రభువుకు దగ్గర అవడానికి ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి. ప్రభు అనుకోకుండా ఏదో ఈ లోక సంబంధమైన ఐహిక విచారాల వల్ల, నా శ్రమల వల్ల, నా శారీరక బలహీనత వల్ల నీ ప్రేమను మర్చిపోయి మందదీల్లోకి వెళ్ళిపోయాను, మళ్ళా క్షమించి నన్ను తిరిగి కట్టమన్నప్పుడు దేవుడు మళ్ళీ మనలో ఆసక్తిని రేపుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి సిలువ వైపు చూస్తూ మళ్ళీ మనం సరి చేసుకుంటూ ఆయన పెట్టిన ఆత్మ చల్లారిపోయిందా లేక మండింపబడిన స్థితిలో ఉన్నామా ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు త్యాగం ఎంత గొప్పదో తలపోసుకుందాం. నీ కొరకు ఆయన చేసినది తలంచుకున్నప్పుడు ఆ ప్రేమను మరచిపోకపోతే మనలో ఆసక్తి తగ్గదండి. పౌలు అంటున్నాడు, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, కూర్చోనివ్వట్లేదు, నిలబడనివ్వట్లేదు, నా పనులు నన్ను చేసుకోనివ్వట్లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు నువ్వు జీవించాలి కదా, నువ్వేంటి ఇలా జీవిస్తున్నావు అని నన్ను బలవంతం చేస్తుంది. ఇంకా ఏదో చేయాలి, ఇంకా నేను ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలి, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రేమంట బలవంతం చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి సిలువ వైపు చూడు. నీ కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రభు యొక్క ప్రేమను చూడు. నీ స్థానాన్ని తీసుకొని నీ స్థానంలో ఆయన నలిగిపోయాడే, ఎలా అప్పగించుకున్నాడు ఆయన నీకోసం. మర్చిపోయిందా నీ హృదయం ఆ త్యాగాన్ని? మర్చిపోయి మందత్వంలోనికి వెళ్ళిపోతుందా? ఒకసారి నా హృదయమా, భక్తుడు అన్నట్లు ఎలా మర్చిపోచున్నావు, ఎలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన కదా నీకోసం నా కోసం ప్రాణం పెట్టింది. చిన్న చిన్న ప్రేమలకే దాసోహం అయిపోతున్నామే.
చిన్న చిన్న మనుషులు చూపించే ప్రేమలకే తిరిగి ఏదో ఒకటి చేయకుండా ఉండలేకపోతున్నామే. మరి ప్రభు తనని నీ కోసం ఇచ్చేసుకున్నాడు కదా, మరి ఆ ప్రేమ నిన్ను కదిలించలేకపోతుందా? ఒక్కసారి మళ్ళీ మనం ప్రభు సన్నిధిలో ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరలా మనం దగ్గర చేసుకుందాం.